హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయ్యా నమస్కారం. జస్ట్ ఇప్పుడే దృఢం మూవీ చూసావా? ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తెలుగు వర్షన్ థియేట్రికల్ రిలీజ్ కాలేదు, బట్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్లో తెలుగు వర్షన్ కూడా యాడ్ చేశారు. సో ఇంకా స్టోరీ ఏంటంటే, న్యూలీ అపాయింటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ పోస్టింగ్ ఒక చిన్న విలేజ్లో అవుతుంది. ఈ విలేజ్లో ఎలాంటి క్రైమ్స్ జరగవు, ఒకవేళ జరిగినా చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలా వెళ్తున్న స్టోరీలో ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఇలాంటి క్రైమ్స్ అక్కడ ఎప్పుడూ జరగలేదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దీనివల్ల ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ న్యూలీ అపాయింటెడ్ కనుక అతని ఎక్స్పీరియన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. విజయ్ క్యాపబులా కాదనే డౌట్స్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ని విజయ్ ఎలా ఫేస్ చేశాడు, వరుసగా జరుగుతున్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఈ క్రైమ్స్ ని విజయ్ ఆపగలిగాడా లేదా, వీటి వెనుకున్న వాళ్ళని పట్టుకున్నాడా, ఇలా స్టోరీ రన్ అవుతుంది. బేసిక్గా మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అంత రేంజ్లో లేకపోయినా ఇది కూడా బాగానే ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక కూల్ అండ్ కామ్ విలేజ్లో చిన్న పోలీస్ టీంతో స్టార్ట్ అవుతుంది. అలానే అక్కడ వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, ఇలా స్టోరీలోకి ఫాస్ట్గా తీసుకెళ్లిపోతారు. వెంటనే క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్ గానే రన్ అవుతుంది. అసలు ఈ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అని అర్థం చేసుకునే స్పేస్ ఉండదు. అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో మూవీ అక్కడక్కడ స్లో అయినా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్ క్రేజీ ఉంటుంది. ఈ పోర్షన్స్లో యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. జరిగిన క్రైమ్స్ని కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. కొన్ని క్రైమ్స్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉండిపోయింది. మూవీకి మేజర్ హైలైట్ అంటే డెఫినెట్లీ బీజిఎం. ఇంటెన్స్ సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇలా మూవీలో చాలా సీన్స్ని బీజిఎం ఎలివేట్ చేసింది. లీడ్ యాక్టర్ షేన్ నిగమ్ యాక్టింగ్ బాగుంది. న్యూలీ అపాయింటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకొంత సపోర్టింగ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. అందరు బాగానే చేశారు. సో ఇంకా మూవీ వచ్చేసి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇదే పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే హాట్స్టార్లో వచ్చే యాడ్స్ మూవీ మూడ్ని బ్రేక్ చేస్తాయి. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే బాగానే ఉంది, ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. మెయిన్గా ఓటీటీనే కనుక ట్రై చేయొచ్చు. సో ఈ మూవీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.